Hello friends, it's Rajiv again back with a new video on lawn moving in United States of America. సో ఇది ఏంటంటే మనము లాన్ మూవింగ్ ఇక్కడంతా మనమే చేసుకోవాలి. ఎందుకు అని అంటే బికాస్ ఇక్కడ లేబర్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. సో వెన్ లేబర్ ఈజ్ ఎక్స్పెన్సివ్ యూ నీడ్ టు డూ ద లాన్ మూవింగ్ బై యువర్ సెల్ఫ్. అంటే మీ అంతా మీరు లాన్ మూవింగ్ చేయించుకోవాలి, ఎందుకంటే లేబర్ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి. సో ఇవాళ ఏంటంటే లాన్ మూవింగ్ యాక్టివిటీ పెట్టుకున్నాము. సో ఇది ఒక కమ్యూనిటీ అండి. సో మన కాలనీ లాగా అనమాట. సో చూడండి కాలనీ. చూసారు కదండి. సో ఇది కమ్యూనిటీ అండి ఇది. సో మై బ్రదర్‌ఇన్-లా హోమ్ అండి ఇది. సో ఇక్కడ మేము లాన్ మూవింగ్ యాక్టివిటీ పెట్టుకున్నాం ఇక్కడ. సో ఇది బ్యాక్ యార్డ్. యాక్చువల్గా ఏంటంటే ఇది బ్యాక్ యార్డ్. అంటే వీళ్ళకి మన మామూలుగా గార్డెన్ ఉంటుంది కదా ఇంట్లో, అక్కడ ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా, ఇక్కడంతా కాన్సెప్ట్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇదంతా బ్యాక్ యార్డ్. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్. సో ఇక్కడంతా బ్యాక్ యార్డ్ ఇది. సో ఇది వీళ్ళ బ్యాక్ యార్డ్ అంటారు. సో ఎలా అంటే ఇంకో అక్కడ అది ఉంది కదండి, అదే ఈ మార్క్. సో ఈ మార్క్ వీళ్ళ బార్డర్. వీళ్ళకి ఏంటంటే ఫెన్సింగ్ ఉండదండి వీళ్ళకి. ఇంటి ఇంకా పక్కిల్లు, ఇది వీళ్ళిల్లు. సో ఇక్కడ ఫెన్సింగ్ ఉండదు. సో ఇదే వీళ్ళకి బ్యాక్ యార్డ్ కింద వస్తుంది. సో ఈ బ్యాక్ యార్డ్లో పక్కిల్లు ఈ ఇంటికి ఫెన్సింగ్ ఉండదు కాబట్టి ఇదే మార్క్ అనమాట వీళ్ళకి. అంటే ఈ గుంతలాగా ఉంది చూడండి, ఈ గుంతనే కాంపౌండ్ వాల్. సో వీళ్ళకి ఇంటి నుంచి ఇంటి పక్కన ఏం కాంపౌండ్ వాల్స్ ఉంటాయి మనలాగా. సో ఏంటంటే ఇక్కడ ఈ బ్యాక్ యార్డ్లో వీళ్ళకి లాన్ ఉంది. సో ఈ లాన్ ఏంటంటే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వీళ్ళకి మెయింటైన్ చేయలే అనుకోండి, పక్కన వాడు కంప్లైంట్ చేశాడు అనుకోండి మున్సిపల్ వాళ్ళకి. ఇక్కడ సిటీని మున్సిపల్ అంటారు. సో ఆ సిటీకి వాడు కంప్లైంట్ చేశాడు అనుకోండి, ఈ పక్కన వాడు మెయింటైన్ చేస్తలేడు అని చెప్పి అప్పుడు వాళ్ళకి వచ్చి ఫైన్ వేస్తారు. సో అది చాలా పెద్ద రిమార్క్ లాగా అవుతుంది అనమాట. కాబట్టి ఎవరిది వాళ్ళు లాన్ మెయింటైన్ చేసుకోవాలి. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి టైం ఉండదు, పైసలు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారు. సో వీక్లీ వన్స్ 15 డేస్కి ఒకసారి అనేది కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ కాంట్రాక్ట్ ప్రకారం వాళ్ళు వచ్చి చేసేసి వెళ్ళిపోతారు. ఎవరు లేకుండానే వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు, చేసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో నేను ఇప్పుడు లాన్ మూవింగ్ చేస్తాను, చూడండి ఒకసారి. సో ఇదేంటంటే ఇది లాన్ మూవర్ అండి. మన ఇండియాలో లాన్ మూవర్ లానే ఉంటుంది సేమ్, బట్ ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. సో ఇది బేసికల్ ఏంటంటే ఎలక్ట్రిక్ లాన్ మూవర్. దిస్ ఈజ్ బ్యాటరీ ఆపరేటెడ్. అంటే దీనిలో బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీని మనం ఛార్జ్ చేసి ఇందులో పెట్టేస్తే ఇది ఆపరేట్ అవుతుంది. అండ్ సేమ్ థింగ్ ఇదేమో అడ్జస్ట్మెంట్, ఎంత డెప్త్ కట్ చేయాలి, ఎంత డెప్త్ కట్ చేయొద్దు అనేది డిసైడ్ చేస్తుంది. ఎంత థిక్నెస్ ఆఫ్ గ్రాస్ కట్ చేయాలనేది దీని ప్రకారం ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్విచ్ ఆన్ ఆఫ్ బటన్. అండ్ ఇది వచ్చేసి స్పీడ్. అంటే మనకి నూకాల్సిన అవసరం లేదండి. సో జస్ట్ ఇది మనం ఏ స్పీడ్లో పెట్టుకోవాలనుకుంటే ఆ స్పీడ్లో మనం అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే అదే స్పీడ్లో వెళ్ళిపోతుంది. సో మీరు దీన్ని పట్టుకొని ఇలా పుష్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీ కోసము ఇది ఆన్ చేసి పెట్టేస్తే చాలు, అదే పోతుంది. ఈ లివర్ ఏంటంటే ఆన్ ఆఫ్ అనమాట. సో అంటే మనము ఈ బటన్ ప్రెస్ చేశాక ఇది బటన్ ప్రెస్ చేసి ఈ లివర్ని ప్రెస్ చేస్తే ఆన్ అయి ఉంటుంది. సో ఇది ఇలా ఉంటే ఆన్ అయినట్టు, ఇది వదిలేస్తే ఆఫ్ అయినట్టు అనమాట అలా. సో ఇది వచ్చేసి బ్రేక్ అనమాట. సో మనం రన్నింగ్ ఉన్నప్పుడు బ్రేక్ అంటే చెప్పాను కదా, ఇది ఆటోమేటిక్గా మూవ్ అవుతుందని, నూకాల్సిన అవసరం లేదనేసి. సో మనం బ్రేక్ కొట్టాలన్నప్పుడు దీన్ని వదిలేయాలి. సో ఇది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఇంకో అలా వెళ్ళిపోతుంది, ఇంకో వదిలేస్తే బ్రేక్ అలా అన్నమాట. ఓకేనా? సో అది మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఈ బటన్ ప్రెస్ చేశానండి. ఈ బటన్ ప్రెస్ చేసి ఇంకో ఈ లీవర్ని పట్టుకుంటే ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు ఆన్ మోడ్లో ఉంది. సో ఇప్పుడు ఇది లీవర్ ఇది అవుట్ సైడ్ పొజిషన్లో ఉంటే ఇది అవుట్ సైడ్ పొజిషన్ ఉంటే బ్రేక్ ఉన్నట్టు. ఇప్పుడు ప్రెస్ చేయగానే చూడండి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. నేనేమన్నాను చూడండి, వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ లీవర్ని వదిలేస్తే బ్రేక్, ఇది వదిలేను కదా బ్రేక్, మళ్ళీ ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది బ్రేక్. సో అలా అండి. సో దిస్ ఈజ్ హౌ లాన్ మూవింగ్ యాక్టివిటీ అనేది నడుస్తుంది. ఇప్పుడు చూడండి ఇది ఈ లీవర్ని వదిలేగానే ఆఫ్ అయిపోతుంది. చూడండి ఆఫ్ అయిపోయింది.
సో ఇలా అండి. సో ఇలా ఆ, ప్రతి ప్రతి ఒక్కరి ఇంట్లో బ్యాక్ యార్డ్ ఉంటుంది, ఫ్రంట్ యార్డ్ ఉంటుంది. సో మెయిన్గా బ్యాక్ యార్డ్ పెద్దగా ఉంటుంది. చూడండి ఇందులో ఇక్కడ ఏమొస్తున్నాయో నైట్ లైట్ పురుగులు అంటారు చూడండి, అవి లైట్స్ వస్తున్నాయి. వావ్, ఇట్ ఇస్ వెరీ ఆసమ్. చూడండి లైట్ పురుగులు అంటే సినిమాల్లో చూపిస్తారు చూడండి, ఇట్లా దానికి లైట్స్ వస్తాయి. సో ఈవినింగ్ పూట ఇలాంటి లైట్ పురుగులు మనం చూడొచ్చు. ఐ థింక్ అది నేను మీకు సపరేట్గా ఒకసారి చూసి చూపిస్తాను. సో చూడండి ఒకసారి బ్యాక్ యార్డ్ అగైన్. సో దిస్ ఈజ్ అ బ్యాక్ యార్డ్. ఇది ప్యాటియో లాగా అనమాట. కింద కూర్చొని పార్టీ లాగా లేకపోతే కూర్చొని ఏదో టైంపాస్ చేయడానికి కూర్చుంటారు. ఇదంతా బ్యాక్ యార్డ్. సో ఇది వాళ్ళ ఫెన్సింగ్, ఇది చెట్లు ఫెన్సింగ్. జనరల్గా ఇక్కడ ఏంటంటే ఫెన్సింగ్ కూడా చాలా కాస్ట్లీ అనమాట. అందుకని ఇట్లా చెట్లు లేకపోతే ఇట్లా వదిలేస్తారు పక్కన అంతే. సో ప్రైవసీ కావాలనుకున్న వాళ్ళు ఇలా చెట్లు పెంచుకుంటారు, లేకపోతే వుడన్ది కూడా చేస్తారనమాట కొంతమంది. సో డిపెండ్స్, కొంతమందికి ప్రైవసీ కావాలనుకుంటే ఒక వుడన్ ఫెన్సింగ్ వేసుకుంటారు, లేకపోతే చెట్లు వేసుకుంటారు, రకరకాలు వేసుకుంటారు. సో ఇదండి ఇప్పుడు చూడండి, ఐ థింక్ ఫ్లాష్ కనిపిస్తుంది చూడండి, అదే లైట్స్, అదే పురుగులు, లైట్స్ పురుగులు. సో అదండి. సో ఇప్పుడు నేను బ్యాక్ యార్డ్ నుంచి ఫ్రంట్ యార్డ్కి వెళ్తున్నాను ఇట్లా. సో ఇప్పుడు నేను ఫ్రంట్ యార్డ్కి వచ్చేసాను. అంటే పక్కన కాంపౌండ్ వాళ్ళు ఉండదు కదా ఇక్కడ. సో అలా పక్కన నుంచి వచ్చాను, ఆడ నుంచి వచ్చాను. ఇంకోండి ఆడ నుంచి ఇలా అని ఇట్లా వచ్చేసాను. సో ఇది వీళ్ళ ఫ్రంట్ యార్డ్ అండి, మా బ్రదర్ ఇన్ లా వంశీ ఇల్లు. సో ఇది గ్యారేజ్. సో ఇది ఫ్రంట్ యార్డ్ అనమాట. సో ఇట్లా ఇది చెట్టు ఉంది, ఇదంతా ఆయన ఇల్లు, ఇదంతా ఇల్లు. ఇంకో అక్కడ ఈ మూల నుంచి ఆ పిల్లర్ కనిపిస్తుంది, ఆ మూల నుంచి ఈ మూల వరకు ఇన్నది మా బ్రదర్ ఇన్ లా. సో ఇదండి. సో దీంట్లో మీకు గరాజ్ ఉంది, అండ్ ఇది వాళ్ళకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అది మెయిన్ డోరు, అది మెయిన్ ఎంట్రన్స్. సో నేను ఇల్లు గురించి ఒక సపరేట్ వీడియో తీస్తాను. ఇది ఓన్లీ లాన్ మూవింగ్ కాబట్టి మీకు జస్ట్ పెడుతున్నాను. అండ్ దిస్ ఈజ్ హౌ అమెరికన్ లైఫ్ ఉంటుంది అబౌట్ లాన్ మూవింగ్. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో అండ్ టేక్ కేర్, ఎంజాయ్.